జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగ 11 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లాడు. బయ్యనగూడెం గ్రామానికి చెందిన వరదారావు కుమార్తె వివాహాన్ని ఊరి చివర ఉన్న కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. దీంతో వరదారావు కుటుంబంతో పాటు బంధువులు, స్థానికులు కలిసి ఇళ్లకు తాళాలు వేసి కళ్యాణ మండపానికి వెళ్లారు. అర్ధరాత్రి వేళ అక్కడికి వచ్చిన దొంగ వరదారావు ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో దాచిన 11 లక్షల రూపాయల నగదును దోచుకుని పరారయ్యాడు. అదే బీరువాలో ఉన్న బంగారాన్ని మాత్రం వదిలేశాడు. పెళ్లి తంతు ముగిశాక ఇంటికొచ్చిన వరదారావు కుటుంబం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి షాక్ అయింది. బీరువా తెరిచి చూడగా ఆ నగదు కనిపించలేదు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఓ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్లడం, కాసేపటి తర్వాత బయటికి రావడం కనిపించింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు.